హరే కృష్ణ. గంగమ్మ వెళ్ళిపోయిందండి కొడుకుని తీసుకొని. రాజు ఒంటరి వాడైపోయాడు. కొడుకు తిరిగి ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. 16-17 years తర్వాత మళ్ళీ ఒక టీనేజ్ బాయ్ గంగా నది తీరం దగ్గరే కనిపిస్తాడనమాట. బాణాలు వదులుతూ ఉంటాడు. ఆ బాణాలు వచ్చి గంగా నది లోపల పడి నది ప్రవాహాన్ని ఆపేస్తాయి. ది స్టాప్ ద ఫ్లోయింగ్ వాటర్. రాజు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఎంత స్కిల్ ఏంటి అని. ఎవరి బాబు అని ఆలోచిస్తుండగానే గంగమ్మ వచ్చి, మహారాజా ఇతని మన కొడుకు దేవవ్రతుడు అని చెప్తుంది. అంతే, ఫైనలీ రాజు వెయిట్ ఈజ్ ఓవర్. చాలా చాలా ఎమోషనల్ అయిపోతాడు రాజు. ఓకే, కొడుకుని హగ్ చేసుకుంటాడు. మళ్ళీ రాజ్యానికి తీసుకుని వెళ్తాడన్నమాట. గంగమ్మ వెళ్ళిపోతుంది. రాజ్యానికి వెళ్ళిన వెంటనే దేవవ్రతుడిని యువరాజుగా డిక్లేర్ చేసేస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. లైఫ్ సాఫీగా వెళ్తూ ఉంటుంది. జనరలీ బాగా హ్యాపీగా ఉన్నప్పుడే కదండి లైఫ్లో ట్విస్ట్లు వచ్చేది. వీళ్ళ లైఫ్లో కూడా ఒక ట్విస్ట్ వస్తుందండి. ఆ ట్విస్ట్ పేరే దేవి సత్యవతి. ఈవిడ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్. ఈవిడేమో యమునా నది తీరం దగ్గర కనిపిస్తుంది. ఒక పడవ నడుపుతూ ఉంటుందన్నమాట. రాజు ఆమెను చూస్తూ చూస్తూ వెళ్ళి పడవలో కూర్చుంటాడు. ఇంకా ప్రేమలో పడిపోతాడు. పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. మ్యారేజ్ అన్న టాపిక్ వచ్చేసరికి సత్యవతి దేవి మీరు వచ్చి మా నాన్నతో మాట్లాడాలి అని చెప్తుంది. రాజు వెళ్తాడు. సత్యవతి వాళ్ళ నాన్న కూడా యాక్సెప్ట్ చేస్తాడు మ్యారేజ్కి. కానీ ఈయన కూడా ఒక కండిషన్ పెడతాడండి. పాపం రాజా శాంతను, ఆయన మ్యారేజ్ అనుకుంటే చాలు ఏదో ఒక కండిషన్ ఉంటుంది. ఈసారి పెట్టే కండిషన్ ఉంది చూడండి, ఇది చాలా 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 పెద్ద ట్విస్ట్. అండ్ కురుక్షేత్ర యుద్ధానికి కూడా, ఫైనల్ వార్ దానికి కూడా ఫస్ట్ సీడ్ ఇక్కడే పడింది అని నాకు అనిపిస్తుంది. కండిషన్ ఏంటంటే, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను రాజా, కానీ నా కూతురికి పుట్టే పిల్లలే హస్తినాపురానికి రాజులు అవ్వాలి అని చెప్తాడు. అదెలా పాసిబుల్? రాజా శాంతనుకి చాలా కోపం వచ్చేస్తుంది. నా పెద్ద కొడుకు ఉండగా ఈ పిల్లల్ని నేను రాజులను ఎలా చేస్తాను? అందులోనూ నేను దేవవ్రతుడిని యువరాజుగా అనౌన్స్ చేసేసాను. నేను ఆ మాటను ఎలా తప్పుతాను అని అంటాడు రాజు. కానీ దశరథుడు ఈ కండిషన్కి మీరు ఒప్పుకుంటేనే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. ఏముంది, శంతను మహారాజు కోపంతో రిటర్న్ వెళ్ళిపోతాడు. వెళ్ళనైతే వెళ్తాడు కానీ సత్యవతి దేవిని మర్చిపోలేడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే మీ పిల్లలకి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.